స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సత్యస్వరూపి అనబడువాడా నీకే స్తోత్రములు. అల్ఫా ఒమేగా ఆదియు అంతమునై ఉన్నవాడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉన్నవాడను అనువాడను దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరిపూర్ణుడా లోకములకు వెలుగుగా వచ్చి ఉన్న దేవా నీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలపు వేళ నాన్న నీ పాద సన్నిధిలో తండ్రి మేము ఒక చిన్న మందగా చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నాన్న బైబిల్ వాక్యం చదువుకుంటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి యొక్క నూతన దినాన్ని మాకు ఈవిగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆకాశం నీ సింహాసనమై భూమి పాదపీఠమై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవునయ్యా ఉదయకాలం నుండి 3 గంటల నుండి ప్రార్థిస్తున్న నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వించండి నాయన. సమృద్ధిని దయచేయండి నాయన. ఇంకా నాయన విశ్వాసంలోను ఆత్మీయంగా బలంగా ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా నిమిత్తమే బిడ్డలు మొరపెడుతుండగా నాయన తండ్రి మీరు వాటి సమాధానాలు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నమ్ముతున్నాం ప్రభా. అయ్యా కష్టాలలో కన్నీటిలో ఆదుకునే ఇమ్మానుయేలు దేవుడు అని నాయన తండ్రి ఇరుకులో నుండి ప్రార్థించగా విశాలత నుండి జవాబును గ్రహించే దేవుడు అని నమ్మి ఉదయకాల వేళ మిమ్మల్ని స్తుతులు చెల్లించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నాన్న ఇంతవరకు పాటల ద్వారా మేము స్తుతించినాం ప్రభా. నీకు స్తోత్రాలు. మా స్తుతులపై ఆశీనుడై ఉన్న వాడవని నమ్ముతున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థించారు వారి మధ్య నేను ఉంటున్నాను సెలవిచ్చిన మా తండ్రి మీరు మా మధ్య సంచారం చేయుచున్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించండి నాయన. ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నా నీ బిడ్డను నానా మీరు మీ యొక్క తండ్రి ప్రభా ఆత్మతో నింపండి నాయన. తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీకు వందనాలు. ట్రాన్స్లేషన్ చేస్తున్న నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇద్దరితో మీరు ఉండండి నాయన. అయ్యా వారి ఇరువురిని మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందిస్తుండగా నాయన మీ బిడ్డలు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. మేము కూడా నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ప్రభా నా తండ్రి నా దేవ మా హృదయాల్లో పదిలపరుచుకుని నా తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకుంటూ అయ్యా మిమ్మల్ని నాయన ప్రతిఫలించే వారంగా మేము ఉండుటకు సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమెన్ ఆమేన్. ఆమెన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది అమ్మ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ప్రతి శుక్రవారం కూడా ఐరన్ రీటా సైమన్ గారు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. వీరు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గ నిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. వారు గత 5 దశాబ్దాలుగా YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా ఐరన్ గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మన అందరికీ ఎంతో ప్రేమ మరియు అభిమానం. అలాగే అనువదించేదానికి సిద్ధంగా ఉన్న జ్యోతిర్మయ్య గారికి కూడా కృతజ్ఞతలండి. వారు కూడా క్రమం తప్పకుండా మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇద్దరిని కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ సిస్టర్స్, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. Good morning. Good morning, sister. Yes, Lord. How is everyone today? God bless all of you all. Yes, Lord. Good, morning. good. So today, what are we going to do? I want to tell you people, today is a very interesting topic that has been picked up. Okay. And frankly, I didn't want to do it because it is a very, very, something that was really, really touched me. And normally I will take only one passage, okay? Because one from the Old Testament, one from the New Testament, and one of the Gospel.
And that covers, the whole theme which we have been given. But today, so there was also another passage, similar passage. And so I thought I'll take only one, which is a smaller passage. But somehow, both the passages became so powerful that I wanted to share with you all, because it sort of really made me feel very small, and it was a very, I should say, very emotional also. So let me tell you that today's theme is going to be radical obedience and the cost of discipleship. మరి ఈ దినము నా హృదయాన్ని ఎంతగానో తాకిన అంశములు తీసుకుంటున్నాను. సాధారణంగా మరి 3 లేఖన భాగాల్ని మీకు సిమిలర్ గా ఉన్న విషయాల నుంచి బోధిస్తూ వచ్చాను. కానీ ఈ దినము ఏదైతే నా హృదయాన్ని బాగా బలపరిచి తాకిన మరి అంశము మరి మనల్ని మరి పూర్తిగా అంటే సంపూర్ణంగా దేవుని వైపు తిప్పే ఆ యొక్క శిష్యరకం గురించి తెలియచేయాలండి. రాడికల్ ఒబీడియన్స్, విధేయతో కూడిన మార్పును కలగచేసే శిష్యరికం. అండ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. మరి శిష్యరికం కొరకు ఏదైతే మనం విధేయత చూపించవలసిన విషయాలు అంటే అది రాడికల్ అంటే ఒకేసారి పూర్తిగా మనల్ని ఒక మనల్ని నిరంతరం కూడా మనల్ని రెచ్చగొట్టేదిగా కూడా ఉంటుంది అన్నమాట అది. Okay, so today I really need to pray, because this topic that has been picked up is, my whole mind was all over the place. It was thinking 101 things, and I need to channel today's message because it really needs to be understood. Okay, so come, before we begin, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for helping me to understand most of the things that I had set out to do, Heavenly Father. I pray that you will be in my understanding. I pray that this morning, especially, Heavenly Father, you will speak through me, as I need to channel this into something that we really need to understand about the Bible, Heavenly Father. I pray this morning that this message will be not only understood by people, Heavenly Father, but it will also be a blessing to many to understand it, Heavenly Father. Speak earnestly through me as I bring your word, Heavenly Father. And I ask all these gifts in your very precious and holy name. Amen. 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 So today, let's begin with Genesis chapter 22, verses 1 to 14. Genesis 22, chapter 22, verses 1 to 14. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 14వ వచనాన్ని అది లేఖన మొదటిగా చూసుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను.
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాం వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆమేన్. Amen. Thank you, Prasida. So, you can imagine if somebody had read this passage for the first time, how emotionally powerful this passage is. మరి మొట్టమొదటిసారిగా ఎవరైనా ఈ యొక్క లేఖన భాగాల్ని చదువుతున్నట్లయితే అది ఎంతో భావోద్రేకమైన అంశంగా మనకు అనిపిస్తుంది. But before we come to the main story, I want to read the first verse. God tested Abraham and said to him, Abraham, and he answered, Here I am. మరి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. So within the 11 verses that we read this morning, three times Abraham has used the same words and to different people, not to the, in the first instance, it is God tested Abraham and Abraham said to God, Here I am. మరి Okay. మొట్టమొదటిసారిగా ఈ యొక్క లేఖన భాగంలో 3 సార్లు మరి మాట్లాడినట్లుగా ఈ విధంగా మాట్లాడినట్టు ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఆయనని పరిశోధించినప్పుడు అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. And in the second, when we read verse 6, again it says, But Isaac spoke to Abraham his father and said, My father. And he said, Here I am, my son. మరి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. And in the third instance, let's see verse 11. But the angel of the Lord called to him from heaven and said, Abraham, Abraham. So he said, Here I am. మరి మూడోసారిగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. And in all the three passages, verses that we have taken up, Abraham has answered. The first time when God spoke to him, the second time when his son called on him, and in the third time when the angel spoke to him. మరి 3 సార్లు కూడా మొట్టమొదటిగా దేవుడు ఆయనను పరిశోధిస్తూ పిలిచినప్పుడు ఆయన చిత్తం ప్రభు అన్నాడు. తన కుమారుడు తనని పిలిచినప్పుడు మరి అక్కడ కూడా ఆయనకి జవాబిచ్చాడు. తర్వాత మూడోదిగా చూసినట్లయితే మరి యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని పిలువగా మరి చిత్తం ప్రభు అని కూడా అతడు పలికాడు. And in all the three instances, friends, Abraham was very, very attentive. మరి 3 సార్లు కూడా చాలా మెలకు కలిగి తన జవాబు ఇచ్చినట్టుగా మనకి చూస్తున్నాం. In every one of these positions, Abraham was very, very attentive. And then the whole story is about sacrifice, right? మరి ఈ యొక్క కథ అంతా ఈ యొక్క లేఖన భాగం అంతట్లో మనకు తెలియచేస్తుంది ఏంటంటే దహన బలి అర్పించడం గురించి. Sacrifice of your own child. మరి తన సొంత కుమారుని మరి బలిగా ఇవ్వడానికి అబ్రహాం బయలుదేరాడు. And that too an only child. తనకున్న ఒక్కగానొక్క కుమారుని. Okay. And the second instance, what I really
was pondering over was, let's read verse 5. 5వ వచనంలో Stay here with the donkey, the lad and I will go yonder and worship, and we will come back to you. మరి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండి నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పారు. Now, why did Abraham tell his people, we will come back to you? You know, in the first place, Abraham told his people to wait at the bottom of the mountain because he was to wait at the bottom of the hill because he had seen the place where God had led him to, right? And God told him to just take his son with him over there, correct? Right. The second thing, when he said that, and if God had told Abraham to sacrifice his son, Abraham took his son to sacrifice him only, no? That's why they took the journey. Why, if you have sacrificed your son, why, when you come back to the fold, you will come back alone? Correct? Why did he tell his people, we will come back to you? Why did he say that? మరి ఈ యొక్క లేఖన భాగం ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నట్లయితే తన పనివారితో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినప్పుడు మరి అబ్రహాముకి దేవుడు ఏ స్థలమునకు తన కుమారుని తీసుకొని వెళ్ళాలో ఆ స్థలం ఆయనకి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాం చెప్పింది ఏంటంటే నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని ఆయన చెప్పారు కాబట్టి మరి ఆ స్థలానికి తన కుమారుతో వెళ్తున్నాడు ఆయన. మరి అది ఆ బలి ఇస్తాడనే విషయం మరి ఎవరికి కూడా ఆయన తెలియచేయలేదు. మరి అంతేకాకుండా మరలా వారితో చెప్పింది ఏంటంటే మరలా మేము మీ వద్దకు వస్తాము, దహన బలి అర్పించి మేము వస్తాము, మేమిద్దరమై పైకి వెళ్తాము అనే విషయాన్ని అబ్రహాం అక్కడ మరి చెప్పినట్లు చూస్తున్నాం. Okay. Firstly, if somebody has to say something to you to sacrifice your child, I mean, if God had asked you to do that, would you not have taken your child and hid yourself away from wherever you can think is a hiding place? You would do that, isn't it? మరి దేవుడు ఒకవేళ మీకు కూడా మరి ఆ రీతిగా చెప్పినట్లయితే ఎక్కడన్నా మన కుమార్ని మనం దాచి పెట్టవచ్చు. But when God tested Abraham answered him. మరి దేవుడు అబ్రహాముని పరీక్షించినప్పుడు అబ్రహాము దేవునికి తాను జవాబిచ్చాడు, చిత్తము ప్రభువా అన్నాడు. And what happened when you read the earlier passages, earlier chapters, it was accounted to him for righteousness. If you read chapter 15 verse 6, and he believed in the Lord and he accounted it to him for righteousness. ఆదికాండ 15వ వచనంలో మనం చూసినట్లయితే 15:6 అతడు యెహోవాను నమ్మాను. 15:6 వచనం అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Then the other thing that stood out was, to me it looked that Abraham was very confident to answer his people, we will come back to you. మరి ఈ విధంగా తన యొక్క పనివారితో చెప్పడంలో ఉన్న ఉద్దేశం, తిరిగి మీ దగ్గరకు వస్తామని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మరి అతడు యెహోవాని నమ్మాను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది. So when he was so confident, it was two things could arise out of this. One thing, that Abraham would sacrifice his son, and somehow God would
make another man stand, a young boy stand in his place, and he would give him another son. A miracle. That would be a miracle, because Sarah was not there, but it would be a miracle, correct? But what happened? What మరి happened? మరి అతనికి ఎంత ధైర్యం లేదా ఒక విధంగా కాన్ఫిడెంట్ దేవుని మీద ఉంచాడు కాబట్టి, నమ్మిక ఉంచాడు కాబట్టి, తన కుమారుని ఆయన బలిగా ఇవ్వడానికి దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా అతనికి బదులుగా మరొకరిని ఇస్తారని నమ్మాడేమో అబ్రహాము. Isaac seems to have been very, very confident of God's message to him in this. మరి ఇక్కడ కూడా ఇస్సాకు కూడా దేవుడు తనకి ఏదో సందేశం ఇస్తాడని అతడు కూడా నమ్మాడు. And I will tell you why, because we will have to go back a couple of chapters. We will come back to you. And why I am saying this? Because firstly, read go back, stay on chapter 15 and read verse 4. And behold, the word of the Lord came to him, saying, came to whom? To Abram, this shall not be your heir, but one who will come from your own body shall be your heir. Okay? మరి అబ్రహాముకి 15వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. అబ్రహాంకి దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసము నా పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. అందుకని అబ్రహాము మరలా మీ ఎద్దకు వచ్చేదమని అనే మాట కూడా పలికినట్టుగా పనివారితో మనకు అర్థమవుతుంది. And why did God say to him, this one shall not be your heir? That means that's the heir that he's talking about here is not Sarai's son. Sarai hadn't had a child. It was Ishmael. She's talking about Ishmael, who was born from the bondwoman. Correct? Yes. మరి హాగరు వల్ల పుట్టిన మరి ఆ యొక్క కుమారు ఇష్మాయేలు తన సంతానము కాదని మరి దేవుడు తనని హెచ్చరించినప్పుడు, so then we continue. Then he brought him outside and said, look now towards heaven and count the stars if you are able to number them. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేర్చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. And he said to him, so shall your descendants be. And he believed, and so shall your descendants be. Now, how do you get descendants? Tell me. It is your generation to your next generation to your next generation. That is how we count descendants, no? Yes. It can't be your generation, then it comes to somebody else somewhere else. It doesn't happen like that, no? It is from your line to the next to the next. That is descendants. So see how Abraham recalls. Abraham remembered God's word to him that it is not Ishmael who will come, who will be holding the position. It will be your heir. But who will be your heir? Who will come from your own body shall be your heir. మరి ఇక్కడ నీ సంతానం అలాగవునని దేవుడు చెప్పడంలో మరి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి అబ్రహామునకు మరి మొట్టమొదటిగా ఇచ్చిన ఇష్మాయేలును బట్టి కాదు, కానీ మరి నీ యొక్క వారసుడుగా నీ నుండి వచ్చిన సంతానము మరి ఇస్సాకు వల్లనే, అంటే ఇస్సాకు దాని తర్వాత వచ్చే తరములన్నిటికీ కూడా మరి యొక్క ఆ వాగ్దానము నిలిచి ఉంటది. అంటే
ఇక్కడ చూస్తున్నావు కదా, నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని దేవుడు ఆయనతో చెప్పారు. ఆ వాగ్దానము అబ్రహాం జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి మీ వద్దకు వచ్చేదమని అతడు చెప్పగలిగాడు. Now, this was one. Okay, so Abraham remembered what God told him about him having a son, and who the line will continue only through the son that is born of his body. Correct? Yes. But మరి then దేవుడు ఆయనకి వాగ్దానం చేశారు, నీ సంతానం అంటే ఒక విధంగా నీకు పుట్టిన కుమారుడు, దాని తర్వాత వచ్చే ఆ యొక్క తరాలు అన్నీ కూడా అతని సంతానం అవుతాది అనేది దేవుడు తనకి హెచ్చరిక చేశారు. and then what was the second thing what was second position that we situation that we read? Let's turn to chapter 17 verse 19. 17వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, and then God said, Sarah your wife shall bear you a son, and you shall call his name Isaac. I will establish my covenant with him for an everlasting covenant, and with his descendants after him. దేవుడు నీ భార్యను సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. Okay, and then verse 21, but my covenant I will establish with Isaac. మరి ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచెదనని అతడు చెప్పారు, దేవుడు చెప్పారు. So do you understand, friends? First, the descendants was going to come out of his own heir, which he will give through Sarah his wife, right? And the second one, he said, I will establish. He has not already made a covenant. He has not already made a covenant with Isaac. He said, my covenant I will establish with Isaac. మరి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మరి నీకొక కుమారుని ఇస్తాను, మరి నీ గర్భవాసము పుట్టిన వాడే అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను, మరి సారా ద్వారా నిశ్చయంగా నీకు కుమారుని కంటావు అనే విషయాన్ని దేవుడు చెప్పారు. మరలా మరి ఇంకా సారా నీకు కనబోవు ఇస్సాకుతో కూడా, నెక్స్ట్ జనరేషన్ ఇస్సాకుతో కూడా నా నిబంధనను స్థిరపరచదునని ఆయన తెలియజేశారు. And then I have to, we are taking very long on this, but this was very, very important, friends, because, there's so much learning in this one passage. Now, the second thing I wanted to tell you was, then on the third day, let's take verse 4. Then on the third day, Abraham lifted his eyes and saw the place afar off. And Abraham said to his young men, stay here with the donkey. The lad and I will go yonder and worship. Okay? మరి 22వ అధ్యాయంలో 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి అని చెప్పారు. If God had asked any one of us to sacrifice our son, firstly, we would have been not only horrified, we would have been crying and we would have not been eating for days. But Abraham seemed to have been very calm, right? Then why were there 3 days journey or whatever it was? They were 3 days when they stepped out, right? And Abraham, then on the third day, it's written then on the third day. So that means there were 3 days for Abraham to reflect. It was not that God asked him and he took him immediately. God gave him time to reflect, because he said,
take your son and it will be, take him to that hill where I will show you. So that means God had given Abraham time to think. The time to think was what? To either turn back and go back, or to have an argument with God, or to have a fight with God. You know, so many things could have happened in those 3 days. But it was a time to reflect what all his conversation with God was. And because it was counted to him for righteousness. Righteousness means he was morally correct because God had chosen Abraham. And Abraham, at no given time in the Bible will you read that he argued with God. He just obeyed God to the point of whatever strength he had. He did not question, he just obeyed. అబ్రహాము మరి దేవుడు తనతో చెప్పినప్పుడు దాన్ని సంపూర్ణంగా దాన్ని చేయడానికి మొదలుపెట్టి మరి అబ్రహాము ఆ స్థలం వరకు వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. ఈ 3 దినాలలో అబ్రహాము వెనక్కన్నా వచ్చేవాడు, లేదంటే దేవునితో బాధించేవాడు, లేదంటే తను ప్రశ్నించుకొని ఆగిపోయి ఉండే పరిస్థితులు తన జీవితంలో దేవుడు ఒకవేళ అవకాశం ఇచ్చి నాకు కూడా మరి అబ్రహాము దేవునితో ఏదైతే మరి చిత్తమో ప్రభు అని చెప్పగలిగాడో ఆ విషయాన్ని చేయడానికి మరి ఆ 3 దినాల ప్రయాణము తర్వాత దేవుడు తనకు చూపించిన స్థలం వద్దకు తను రాగలిగాడు. Okay, so this is what I'm trying to say, friends. This passage, you know, I would have just, okay, I have to read the Bible. I would have just read chapter 22 and carried on. I would never have spent so much time thinking about it. మరి ఏ లేఖన భాగం చదివి దాన్ని మీరు అలాగా చెప్పొచ్చేమో, కానీ దాని విషయం నేను మరలా ఆలోచన చేసినప్పుడు and what I got stuck was, why did Abraham say we will come back to you? మరి తిరిగి ఆ పనివారితో చెప్పాడు ఏంటంటే మరలా మీ వద్దకు వచ్చేదేమో అని. ఆ మాట ఎలా చెప్పగలిగాడు, ఎందుకు చెప్పాడు అనే ఆలోచన నాకు కలిగింది. You sacrifice your son up on the hill and then you say we will come back. Who is the we? I would have said I will come back. మరి ఇక్కడ మరలా మేము అనే మాట ఎలాగా తను పలకగలిగాడు? So you remember, so you know, friends, when you have to read the Bible, it everything should be sheer concentration, because every word is a very powerful word in the Bible. వాక్యంలో ప్రతి మాట కూడా, ప్రతి ఫుల్ స్టాప్, కామా, లేకపోతే అక్కడ ఎందుకు ఆ మాట పలికారు అనేది చాలా జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు గమనించాలి. And in this 111 verses, we read how Abraham was so attentive. In the first instance, he was attentive to God because he answered God. In the second, he was attentive to his son and his needs, and he said, "Here I am." And in the third instance, he answered the angels, "Here I am." Do you మరి understand? 11 వచనాలు 3 సార్లు మరి దేవుడు తనతో మాట్లాడినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. మరి తన కుమారుడు మరి తనతో మాట్లాడుతున్నప్పుడు తను కూడా కుమారుడు నేను ఉన్నాను ఇక్కడ అన్నట్లుగా మరి తనతో చెప్పారు. మూడోదిగా మనం చూసినట్లయితే మరి దూత కూడా పరలోకం నుంచి అబ్రహాం అన్నప్పుడు చిత్తం ప్రభు అని తను పలకగలిగాడు. Okay, and so it is only later that he establishes his covenant with Isaac, whom he had promised Abraham that he will have this draw up a covenant with Abraham's his own son. And this is the passage that is so important that I wanted each one of us to concentrate on, because it was a very, very powerful. There's another similar passage, and that is the same book, Genesis, which we will turn to chapter 50. 50 అధ్యాయంలోకి మనం వెళ్ళక ముందు అబ్రహాంతో దేవుడు ఏదైతే వాగ్దానం చేసి నీ యొక్క సంతానమే
తోటే నేను నిత్య నిబంధన చేస్తానన్నారు. అంతేకాకుండా ఇస్సాకుతో ఆయనని నేను స్థిరపరుస్తానిచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి తిరిగి అబ్రహాము తన కుమార్ని మరి పొందుకోగలిగాడు అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఆదికాండం 58లోకి వెళ్దాం. And chapter 50, and we are going to read verses 14 to 21. 14 నుంచి 21 వరకు చదువుకుందాం. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరుగుంచును అనుకొని యోసేపునకు ఈలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమన్రి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆమేన్. Yeah, thank you, Prasida. So here, what are we talking about? Now, can you see the two points in both of these passages that we have read? Joseph brothers, when Joseph's father passed away, when he passed away, what happened? యోసేపు తండ్రి మృతి చెందిన తర్వాత ఏం జరిగిందంటే, Joseph, his brothers who had tortured him when he was a little boy, sold him off to the merchants. What happened? They were afraid. While their father was alive, everything was going okay, although they were very afraid, because when they realized that who Joseph was, they were afraid of him, but they kept their distance. But when their father died, what happened? They were truly afraid. మరి యోసేపుకి దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి, అంతేకాకుండా యోసేపుకు మరి వాళ్ళు చేసిన దాన్ని బట్టి మరలా అతడు మన మీద పగపట్టి కీడు చేస్తాడేమో అని వారు ఎంతగానో భయపడ్రి. కానీ ఆయన తండ్రి మరణించినప్పుడు ఇంకా మరలా ఎక్కువగా వాళ్ళు భయపడ్డారు యోసేపుకి దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి. ఒక విధంగా Because why? Because they all remembered what they had done to their brother. మరి తన తమ్ముడికి వారు ఏం చేశారు అనేది వాళ్ళకి అర్థమైంది. When you are small, there are so many things that one does to each other. You use bad words, you say angry words, you beat each other up. There are so many things one does when you are children to each other, right? When you are brothers and sisters, many things. You don't remember them when you become old, do you? It is just a part of growing up in those years. But this instance of selling their brothers because he was the favorite child of the father, that is how Joseph got sold off, no? He got sold off because he was the favorite son, and none of the brothers liked that treatment that they were getting according to what the treatment Joseph was getting, right? That was the whole story, correct? But yet, what did Joseph do? మరి చిన్న వయసులో మరి యోసేపుకు వాళ్ళు చేసిన పని ఒక విధంగా వాళ్ళకి అది జ్ఞాపకం వచ్చినప్పుడు, అంటే సాధారణంగా మనము కూడా మనం పెరుగుతున్నప్పుడు చిన్న బిడ్డలుగా మనం కొట్లాడుకుంటాము, లేకపోతే ఒకరినొకరు దూషించుకుంటాం. అది జీవితంలో ఒక భాగంగానే ఉంటది. అయితే యోసేపు అయితే తన తండ్రి ఎంతగానో తను ప్రేమించిన కుమార్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ తమ్ముడిని వారు అమ్మి వేశారు.
Okay, those brothers themselves remembered that they had been so cruel to him, and they were afraid that maybe Joseph also will remember that instance when they sold to మరి him. వారి అన్నలు ఆ ఆ తప్పు అది ఎటువంటి కఠినముగా వారు ప్రవర్తించింది వారి తమ్ముడిని అమ్మివేశారో అది యోసేపు మరలా జ్ఞాపకం చేసుకుంటారేమో అని వారు అనుకున్నారు. And what did they do? They did not realize that Joseph was not like that. మరి వాళ్ళు గ్రహించలేకపోయారు యోసేపు అటువంటి వాడు కాదనేది. And Joseph took care of them during the days of famine, right? He provided for them every need of theirs. He took care of them and he gave them the same position. He did not send them away. He honored them when they came to see him. మరి తన ఆ యొక్క కరువు కాలంలో వారందరినీ పోషించడమే కాకుండా వారందరినీ కూడా గణపరిచి వారు ఆ స్థలంలో ఉండడానికి ఏర్పాటు కూడా యోసేపు చేశాడు. And here, when he realized that his brothers were stressing about his position and everything, he did not even make them feel that. He just wept with them because they were so afraid. They were crying, and he cried with them, and he told them, "I'm not going to do anything. I forgive. It's not something that has been bothering me." And Joseph wept when they spoke to him. Then his brothers also wept and fell down before his face, because Joseph also felt maybe now his brothers will again leave him. మరి ఆ యొక్క సహోదరులు తన దగ్గరికి వచ్చినప్పుడు వారిని తను గుర్తించడం, వారు తనను గుర్తించడం జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు పడి వాళ్ళు ఏడ్చారు ఎంతగానో. వారు మళ్ళా ఒకరినొకరు హత్తుకోగలిగారు. And here in this passage, Joseph did not remember what happened to him. He was very happy that he was with his brothers. But because his brothers remembered that instance when they sold him, they themselves opened their mouths and said, what did they say? Thus you shall say to Joseph, I beg you, please forgive the trespasses of your brothers and their sins, for they did evil to you. మరి ఇక్కడ మరి యోసేపు తన సహోదరుల్ని చూసినప్పుడు తనకి ఏం జరిగింది అనేది అతను పట్టించుకోలేదు, కానీ తన సహోదరులు తనతో ఉన్నారని చాలా ఆనందించారు. అయితే వాళ్ళ యొక్క సహోదరులు మాత్రము మన యందు పగబట్టి మన అతనికి చేసిన కీడంత చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపారు వాళ్ళు. And they did not confront him directly. They sent messengers. మరి వాళ్ళు డైరెక్ట్ గా అతనితో మాట్లాడలేదు, కానీ ఒక వర్తమానాన్ని ఆయనకి పంపారు. And what did Joseph do? He met them. He met them and he cried. He didn't want to be separated from his family again. మరి యోసేపు వాళ్ళని వాళ్ళు మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడికి, నేను దేవుని స్థానమందు నాన్న, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు, కానీ నేటి దినంలో జరుగునట్లు అది బహు ప్రజలకు బ్రతికించినట్లు మేలుకు దేవుడు జరిగించినని అతను చెప్పగలిగాడు. And this is the whole story. What did Joseph say to them? Do not be afraid, for am I in the place of God? It is exactly what you and I should do, friends. మరి ఆ రీతిగా మరి తన సహోదరులు కలుసుకొని, మరి దేవుని స్థానమందున్నాను కాబట్టి మీరు నాకు కీడు చే ఉద్దేశించదు, కానీ నేటి దినము జరుగునట్లుగా అది అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అనేది వారి భయాన్నంతటినీ తొలగించారు. భయపడికి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. Okay, this is what we need to do, friends. We need to ask God. You know, there is always something stuck in our head from our childhood that we carry. And it is only every individual will have this one thing that they carry in their heads that they will remember right through their entire life.
we must ask, and why does it stay there? Why does it stay there? Because we have not yet asked God to forgive. When it happens, you do not recall it, because I'll tell you why. It is, you've done it and it's over. But as you put on years in your life, that little one thing that you have done in your life will keep eating, it will keep circling in your head, it will keep circling in your head, it will keep circling till your last days. And you will keep on recalling it in your own mind. This is only between you and your conscience. It is no third person in there, and no second person. Forget third person. It's not, it's just you and your conscience. It will keep on eating in your mind. But it stays there. Why? Because you have not asked God for forgiveness. మరి మీకు మీ జీవితంలో ఏదైనా నష్టము లేదా బాధ కృంగుదల ఆయా తప్పిదము ఏది చేసినప్పటికీ కూడా దేవుని దగ్గర మనం క్షమాపణ అడగలేదు కనుక ఆ యొక్క సంగతులు అనేవి చిన్ననాటి నుంచి మిమ్మల్ని మనస్తాపం గురి చేసినట్లు, మీ మనస్తాపం అంటే మీ మనస్సాక్షి మీ ఎదుట సాక్ష్యం ఇస్తూ, లేకపోతే మిమ్మల్ని గలిబిలి చేస్తా మీ యొక్క మనసులను బాగా తినివేస్తా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతామో అప్పుడు దాని నుంచి మనం విడుదల పొందుతాం. Okay, that thing sticks in your mind till you ask for forgiveness. మరి అవి మన మనసులోకి వచ్చిన ప్రతిసారి కూడా మనము క్షమాపణ అడుగుతానే ఉండాలి. Same thing happened with Joseph's brothers. That thing returned to haunt them through their entire life, that what they had done to their brother. మరి తన తమ్ముడైన యోసేపుకు వాళ్ళు ఏదైతే నష్టం కలిగించారో ఆ నష్టం అనేది వారికి మరలా మరి తిరిగి వారి దగ్గరికి జ్ఞాపకం వస్తా ఉన్నప్పుడు మరి వారు యోసేపు దగ్గర నిలవలేకపోయారు, భయపడ్డారు వాళ్ళు. But Joseph's life was, I would say, controlled by God, because Joseph's life had turned completely. God had given him so many opportunities for which he had come up to the highest office, and he was in such a wonderful position to provide for not only his father but for his entire brothers, the whole lot of his brothers, and for all their children too. In a time of famine, if you get a little bit, would you share it with anybody? No. But he was in a position not only to help his father, but also all his brothers who did evil by him, and his brothers' children included during all that famine time. He was providing. యేసేపు తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఉన్నత స్థానం, ఒక విధంగా ఆ స్థానంలో తన తండ్రి కరువు కాలంలో తన తండ్రిని పోషించాడు, తన అన్నల్ని పోషించాడు, తర్వాత వారి బిడ్డల్ని కూడా ఆయన పోషించేవాడుగా ఉన్నాడు. Okay, now friends, I think we have concentrated, but please read these chapter 22 and chapter 50 very, very carefully this week, because it has got so much of meaning and depth into it that it is a very, very important passage. Now let's read. I want us to, can you take these passages down again? One is Romans chapter 13 verses 8 to 10. రోమపత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్ళక ముందు మీరు 22వ అధ్యాయం ఆదికాండ 22-50 అధ్యాయంలో యేసేపు జీవితాన్ని గురించి కూడా మీరు చదివి మరి ధ్యానించాలి. తద్వారా మీరు ఏ రీతిగా ఆశీర్వాదకరము అవ్వాలో అనేది మీకు దేవుడు తెలియచేస్తారు. చదువుదామా రోమ 13:8-10. We'll quickly read this passage, Reuben, and then take this passage down. Luke chapter 14. This you can do on your own. Because I don't think we have time, and Bobby will throw a fit.
మరి మనకి సమయం ఉండదేమో, మరి బాబీ గారు మనకు అనుకూలమైన సమయం ఇస్తారు లేదో. రోమా 13:8-10 చదువుదామమ్మా. Romans chapter 13. Yeah, so you and also afterward in your private time, read Luke chapter 14 verses 25-33. Okay, but now we will read Romans chapter 13. లూకా సువార్త 14:25-33 తర్వాత మీ వ్యక్తిగతంగా మీరు ధ్యానం చేయండి. ప్రస్తుతం రోమా 13:8-10 వరకు చదువుతాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అని నవ్వియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆమేన్. Amen. Thank you, Prasida. Now here, friends, we are talking about a neighbor. Neighbor does not only mean a person who is living to the left of your house or to the right of your house. Okay, it does not mean only that person. It means the entire community. It means every other human being, because here it is saying, see how they were questioning God, and what is God? They were questioning Jesus, and what did Jesus say? He says, "Oh, no one anything except to love one another. For he who loves another has fulfilled the law. For the commandment says, you shall not commit adultery, you shall not murder, you shall not steal, you shall not bear false witness, you shall not covet. And if there is any other commandment, and if all of them are summed up in this saying, namely, you shall love your neighbor as yourself, love does not harm to a neighbor. Therefore, love is the fulfillment of the law." ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే పొరుగువాడు అంటే మన పక్క ఇంటి వారు, ఇరుగు పొరుగు వారని కాదు, కానీ మన చుట్టూ ఉన్న సమాజము, తర్వాత ఎంతమంది అయితే మన జీవితంలో మనము కలిగి ఉన్నామో వారందరూ కూడా మనకి పొరుగు వారే. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ కూడా ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. ఏలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అనేవి మరి ఏ ఆజ్ఞను ఉన్నట్లు అది నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపబలనని వాక్యముతో సంక్షిప్తముగా నియమిడి ఉంది. Now on Sundays when we are in church, don't we read the Lord's Supper and we say, and the greatest of this is love? Don't we read that passage in the when we say every Sunday in the church? Don't we affirm that? Why is it the greatest? Because దేవుని బల్లను మనం సమీపిస్తా ఉన్నప్పుడు అప్పుడు మనం అందరితో సమాధానం కలిగి ఉండవాలని మరి మనం అనుకుంటా ఉంటాం కదా. Because every other commandment is bound up. If you love your neighbor, would you want to kill him? No. If you love your neighbor, will you put him to will you say wrong things about him? No. If you love your neighbor, will you steal from him? No. All these things, if you love someone, friends, you will ensure that no harm will come to that person. You will never think ill of that person. You will never do anything to either hurt him or to send him away. Will you do that? Never. మరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేకపోతే మన పొరుగు వారని మనం అనుకుంటున్న వారికి మనం ఏమన్నా మరి వారికి హాని చేస్తామా? ఏదైనా మరి మరి వాళ్ళని తూలనాడేవారుగా ఉంటామా? వారి పక్షమున మరి విరోధమైనది ఏదైనా మనం పలకడానికి ఇష్టపడతాం, ఏది కూడా మనం చేయం. So love is the fulfillment of the law and the promises God has given you and me, friends. మరి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రంలో మరి
చేయడం అంటే ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు ఎలా ఉంటాడంటే ప్రేమ కలిగి ఉంటాడు. And this is what we need to do. We need to understand what love is all about. Because మనం every law that has been created falls under this. If this is completed by you to love your neighbor, as it is written in the Bible, everything other that thing gets washed away. మరి ఎవరినైనా మనం ఇతరులు ప్రేమిస్తున్నామని చెప్పినట్లయితే ధర్మశాస్త్రం కింద మనకి ఏదైతే చేయొద్దు అని చెప్పిన ఆ మాటలన్నీ కూడా మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరి వాటిని చేయకుండా ఉంటాం. ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఒక విధంగా ఆజ్ఞలన్నీ కూడా మనం నెరవేర్చగలుగుతాము. So let us stop over here, because if we carry on, we can carry on and on, because today's passages were very, very wonderful. And there's another passage which, please, I want all of you all to read when you all have the time today. Read Luke chapter 14, verses 25 to 33. Okay? Read this passage also. But all మరి these మీకు సమయం passages we ఉన్నప్పుడు 14, 25 నుంచి 33 మరి చదవండి. ఈ యొక్క లేఖన భాగములన్నీ కూడా. Yeah. So today, concentrate on Genesis chapter 22, chapter 50, and Romans chapter 13, what we've read this morning. And also read Luke 14, so that the passage that we have taken for today's reading sums up the whole radical obedience to God. Okay? మరి దేవునికి సంపూర్ణంగా విధేయత నేర్పించే యొక్క లేఖన భాగాలన్నిటిలో కూడా మరి మన సంపూర్ణముగా రాడికల్ అంటే సంపూర్ణంగా దేవునికి మనం విధేయత చూపించగలుగుతాం. Because what does discipleship mean? It means 2 seconds. Discipleship means you live. How did those disciples happen with God, with Jesus? How did those people come to Jesus? They left everything, whatever they did. They left everything and came to Jesus. Am I right? They were all by the seaside, if you remember. They were casting their nets. What did they do? They just left their nets there and followed Jesus. Wherever Jesus went. They did not think about their families. They did not think about their father, their mother. They just left it and followed Jesus. That is what is required, friends. That is what is required of you and me, included. If we have to become disciples of Jesus, we need to leave everything. We need to leave everything and follow him. And we need to follow him to the T. We need to love our neighbors. We need to forgive everything. And in the passage that you will be reading, it will be that, don't get attached to your riches. You need to give them away, because if you have your riches with you, oh my God, it is my jewels, my this, my that, I bought this, I paid so much for it. You will be so attached to it, isn't it? That is what discipleship is, friends. You need to leave all this, follow Jesus. What do the missionaries do? They also leave everything behind and follow God's word, isn't it? To make disciples of more people, to bring them to Christ. That is what a disciple is. That is what missionaries are. So this is what we need to do, friends. We need to forgo every attachment in our life. We have to forgo every attachment. Forgive, and keep on remembering, and leave our worldly possessions, because we are not going to take it to heaven. We are going to leave it here. And how do we know who's going to get it and where it will end up? So concentrate on the word, concentrate on the life of Jesus, concentrate on what you need to do to follow him and become true disciples by leaving your attachments and following his word. This is the message for today. మరి ఈ దినం మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే
శిష్యుల గురించి మనం మరి ధ్యానం చేసినట్లే యేసే వారిని పిలిచినప్పుడు వారిని వల్ల విడిచిపెట్టారు, వారి వ్యాపారం విడిచిపెట్టారు, వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారి సమస్తమును విడిచిపెట్టి యేసేతో ఉండడానికి వారు ఇష్టపడుతూ ఆయనతోటి వారు వెంబడించారు. అదే రీతిగా మరి మన జీవితంలో మనకున్న ఆస్తిపాస్తుల్లో మనకున్న బంగారం వెండి ఏవి కూడా మనతోటి రాలేవు కాదా? మనకున్న పొజిషన్ కూడా ఒకవేళ ఈ లోకంలో ఒక స్థానం మనం కలిగి ఉన్నాము, ఆ స్థానాన్ని బట్టి మరి తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. మన తర్వాత ఎవరు దాన్ని తీసుకుంటారో కూడా అర్థం కాదు. కానీ మరి మనకున్న సమయంలోనే మన పొరుగు వారిని ప్రేమిస్తూ మరి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన్ని మరి ప్రేమిస్తూ మరి నిజముగా ఆయన వెంబడించే శిష్యులుగా మనం అందరం ఉందాం. And let me tell you this commandment that God has given. You shall love your neighbor as yourself, friends. This is the hardest of them all. మరి దేవుడు మనకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది అది చాలా చాలా కష్టతరమైంది. Because when you read the passage before that, you will understand who a neighbor is. It is not the person living next to you, but it is anyone else that you can do to help. Okay? మరి మన పొరుగు వారంటే మన పక్కల ఉన్న కుటుంబాలని కాదు, కానీ మరి మనం ఎవరిని కలుస్తున్నామో వారు కూడా మనకి పొరుగు వారే. మరి ఏది అవసరం ఉందో దాన్ని మనం నెరవేర్చడానికి ముందుకు వెళదాం. Thank you, Jyoti. Sorry for taking so much of your time today that we didn't finish our passages, but it was a very important passage today. మరి ఈ రోజు మనం తీసుకున్న లేఖన భాగం చాలా అత్యవసరమైనవి, మనం పూర్తి చేయలేకపోయాము. అయినప్పటికీ కూడా మరి వీటిని మరలా మనము ధ్యానించబద్దులమే ఉన్నాం, అనుసరించబద్దులమే ఉన్నాం. Thank you, sister. Thank you, sister. Good valuable time with us. Madam. Radical obedience and the cost of discipleship. సంపూర్ణ విధేయత మరియు శిష్యరకపు వెల అనే అంశం మీద అద్భుతమైన వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దేవుడు అబ్రహాంతో నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అన్న వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి తప్పకుండా ఇస్సాకుని తిరిగి లేపగల సమర్థత దేవునికి ఉంది అని అబ్రహాము విశ్వసించాడు. అలాగే యోసేపు కరువు కాలంలో తన తండ్రి ఇంటి వారందరినీ పోషించాడు. తన తండ్రి మరణించిన తర్వాత కూడా వారి సహోదరులను వారి పిల్లలను పోషించాడు. తన కీడు చేసిన వారిని క్షమించగలిగాడు. మనం కూడా అటువంటి క్షమాపణ కలిగి ఉండాలి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. మనం కూడా మన వల్లే మన పొరుగు వారిని ప్రేమింపబద్ధులమై ఉన్నాం. శిష్యులు యేసును వెంబడించాలంటే అన్ని విడిచిపెట్టేసినట్లుగా మనం కూడా ఆయనను అన్ని విడిచి వెంబడించే వారంగా ఉండాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా అనేకమైన ఆత్మ సంబంధ విషయాలు నేర్చుకోవడం మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభ, ఇస్సాకును బలి ఇవ్వడంలో దేవతను ప్రభ అబ్రాహాము చూపించిన విశ్వాసం, అదేవిధంగా ప్రభ నువ్వు ఏదైతే ప్రభ ఇస్సాకు వలన సంతానం అని చెప్పిన మాట ప్రభ, ఏ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నమ్మి ప్రభ తన జీవితంలో ముందుకు సాగిన విధానాన్ని గమనించగలిగాం. అదేవిధంగా అన్నదమ్ములు దర్శించినప్పటికీ అమ్మేసినప్పటికీ ప్రభ కరువు కాలంలో కుటుంబాన్ని అంతా పోషించిన ప్రభ యేసేపు లాంటి క్షమాపణ, యేసేపు లాంటి ప్రభ దతన ప్రభ సహోదరులను ప్రేమించే విధానం మాకు నేర్పించండి అయ్యా. నువ్వు సెలవిచ్చినట్టుగా ప్రభ నిన్ను వెళ్ళి పొరుగు అని ప్రేమించమన్నావు ప్రభ. అయ్యా దతన ప్రభ పొరుగు అని ప్రేమించే విధానంలో ప్రభ అయ్యా పొరుగు వానిది ఆశించాం, పొరుగు వాని కీడి చేయం, పొరుగు వాని మేలే చేస్తాం ప్రభ. అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసేపు నువ్వు దీవించిన విధానం బట్టి వందనాలు తండ్రి. సహాయం తెచ్చాను ప్రభ. అన్నిటికన్నా ప్రభ అయ్యా తండ్రి శత్రువును క్షమించడం, పొరుగు వాని ప్రేమించడం కష్టంతో కూడిన పని అని సత్యాను ప్రభ తండ్రి తెలియజేశారు ప్రభ. నీ బిడ్డలుగా తండ్రి మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రభా శత్రువులు ప్రేమించండి అని ప్రభా సెలవిచ్చిన రీతిగా ప్రభా
మా భక్తి కేవలం ప్రభా పాటలు పాడి ప్రార్థన చేసి ప్రభా వాక్యం వినే స్థాయికి ఉండిపోకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పిన దాసులు సైమన్ రేటా గారిని దీవించండి. తల్లి గారికి ఇచ్చిన వయసును బట్టి, తల్లి గారికి ఇచ్చిన ప్రభా జ్ఞానాన్ని బట్టి, ఆశను బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభు తర్జుమా చేసిన జీవితం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రార్థన చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఈ కార్యక్రమం చక్కగా నడవడానికి ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, సహకరిస్తున్న దేవతన ప్రభా ఏదని జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ్ అప్రెంటిస్ గారిని, కోటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా మేము చేయవలసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం తెచ్చండి తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రవణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జీవానంద్ కుమార్ని, అదేవిధంగా దేవతన ప్రభా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా ప్రభా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైన ప్రతి ఆరోగ్యాన్ని, శక్తిని, బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఇంకెవరైతే తన ప్రభా అవసరాల్లో ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా దినాను ప్రభా. ఎవరైతే జూమ్ మీట్లో పాల్గొన్నారో ప్రభా వారి వ్యక్తిగత జీవితంలో ప్రభా మాకు తెలిసిన అవసరాలు, నీకు మాత్రమే వ్యక్తిగతంగా తెలిసిన ప్రతి అవసరాన్ని నీ ఐశ్వర్యంలో తీర్చి నువ్వే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని ప్రత్యేక మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన దాసురాలని, తర్జుమా చేసిన దాసురాలను జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు మనం చేయవలసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తుంది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులకు క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెక్క కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యము మహిమ నిరంతరము నువ్వు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకు, అది తర్జుమా చేసిన దాసురాలకు, ప్రసంగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరో కుమార్ అయ్య గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ. జాన్సన్ క్లోజ్ చేయాలి. జాన్సన్ బాబీ బ్రదర్ క్లోజ్ చేయాలి. బ్రదర్ ఫోన్ చేస్తాడమ్మా. రైట్. ఏంది సీసాలు ఉన్నాయి తాగిపోయాడా? ఎర్ర సీసాలు ఉన్నాయి తాగు. తెస్తాలే, ఇప్పుడే కదా జస్ట్ అయింది. వెంటనే పెరిగి పెరిగి అంటే ఎట్ట తెస్తా, నేను తేకుండా ఉంటా కదా నీకు. క్లోజ్ చేయలేదు వీళ్ళు ఇంకా. అందరూ ఎగ్జిట్ అయిపోయిందమ్మా. ఓకే బ్రదర్. రైట్ రైట్ అండి.